అఫర్మేషన్స్. ఎవరైనా సరే కరుంగలి మాలని ధారణ చేసిన తరువాత పాజిటివ్‌గా కొన్ని రోజులు ఆలోచించాలి. ఎందుకంటే హై ఫ్రీక్వెన్సీ మీ మీద ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీ మీ మీద ఉన్నప్పుడు ఒక పెద్ద పవర్ అనుకోండి. విశ్వంలో ఉన్నటువంటి కొంత పెద్ద శక్తి మీ ఆరాలో ఉంది ఇప్పుడు. ఇప్పుడు మీ మాట మంత్రం అయిపోతుంది. అఫర్మేషన్ చాలామంది చాంటింగ్ చేస్తూ ఉంటారు కదా! కరుంగలి మాల ధారణ చేసిన తరువాత అఫర్మేషన్ చాంటింగ్ చేయండి. ఆ అఫర్మేషన్స్ తొందరగా ఫలిచ్చేస్తాయి. హై ఎనర్జీతో మాట అనేది విశ్వంలోకి విడుదలవుతుంది. హై ఫ్రీక్వెన్సీతో మాట విడుదలయ్యిందనంటే అది కార్యరూపం దాల్చి తీరాల్సిందే. దీనికి దాని తర్వాత అడ్డుకట్ట వేసే ఆలోచనలు ఎంతమందైనా విడుదల చేసుకొనివ్వండి. ఏమీ కాదు. మీ మాట మంత్రం అయిపోతుంది. మీ మాట శాసనం అయిపోతుంది. అది జరిగి తీరాలి. ఈ అఫర్మేషన్స్ అంటే ఏంటనేది కూడా చాలామందికి తెలీదు. ఈ అఫర్మేషన్స్ అనేవి ఒక పాజిటివ్ పదాలతో కూడుకున్న వాక్యాలు అని చెప్పొచ్చు. ఒక మంచి పదాలతో కూడుకున్న వాక్యం మీరు గనుక పలకగలిగితే అలాంటి జీవితాన్ని మీరు ఆకర్షించొచ్చు అని చెప్పి విశ్వ నియమాలు చెప్తూ ఉన్నాయి. ఎగ్జాంపుల్‌కి ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు. ఈ ఆటో డ్రైవరు ఉదయాన నిద్ర లేచిన వెంటనే నేను ఈరోజు ఒక 3,000 రూపాయలు సంపాదించాలి అని అనుకొని అడుగు బయట పెడితే గనక సెకండ్ థాట్ లేకుండా అంటే సంపాదిస్తానా? సంపాదించలేనేమో. ఇక్కడ చిన్న ఊరు ఎలా వస్తుంది? రాదేమో. అని అనుకుని అడుగు పెట్టారంటే దేని మీద అయితే నమ్మకం ఎక్కువగా ఉంటుందో ఆ మాట ఫలిచ్చేస్తది. అందులోనూ కరుంగలి మాల, పవిత్రమైన కరుంగలి మాల లేదా ఏదైనా రుద్రాక్ష గనక వేసుకొని ఆ మాట చెప్తున్నారంటే ఇంకా ఆ మాటకి బలం పెరుగుతుంది. బలం పెరిగిందా, నమ్మకం ఎక్కువైందా అది జరిగి తీరుతుంది. ఒక మనిషికి ఇద్దరు డ్రైవర్స్ అనుకోండి. ఈ మనిషి అనుకుంటాడు ఈరోజు నేను ఒక 1,000 రూపాయలు సంపాదించాలి, సంపాదించేస్తానని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టి సెకండ్ థాట్ లేకుండా ప్రగాఢమైన నమ్మకంతో బయటికి వెళ్ళి ఆటోలో తిప్పుతూ ఉంటాడు. ఇంకొక వ్యక్తి నేను ఈరోజు 1,000 రూపాయలు సంపాదించాలని అనుకున్నాను, ఆ వీడియో చూశాను కదా అనుకుని నేను అడుగు బయట పెడతానని అడుగు బయట పెడతాడు. పెట్టేటప్పుడు ఇదంతా జరుగుతుందా జరగదా, ఎవరో ఏదో చెప్తే దాన్ని పాటించాలా, జరగదులే అని అనుకొని అడుగు బయట పెట్టాడనంటే ఈ వ్యక్తికి ఎలా ఆటో అనేది తిప్పుతారనేది ఒక్కసారి గమనించుకోండి. పాజిటివ్గా ఆలోచించిన వ్యక్తి, నమ్మకాన్ని జోడించిన వ్యక్తి, క్వశ్చన్ లేనటువంటి వ్యక్తికి ఒక కస్టమర్ దొరికాడు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలబ్బా నేను అని అంటాడు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే లోపు మార్గం మధ్యలోనే ఇంకొక గిరాకీ వెంటనే ఫోన్ చేస్తుంది. లేదా ఈ వ్యక్తికి సడన్గా ఇక్కడ దిగేసి వెంటనే ఇలా ఆటో ఇలా తిప్పగానే ఇంకొక బేరం అక్కడ ఆటో 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 అని వచ్చేస్తారు. ఆ వ్యక్తిని ఎక్కడైతే డ్రాపింగ్ ఉంటుందో అక్కడ దింపగానే ఇంకొక వ్యక్తి అక్కడే తయారైపోతారు. ఆ విధంగా ఈ మెకానిజం తోడ్పడుతుంది, సపోర్ట్ చేస్తుంది ఆ వ్యక్తికి. ఎక్కడైనా ఆటో తిప్పనియండి, ఎక్కడైతే ఎండింగ్ పాయింట్ ఉందో వెంటనే అక్కడ ఇంకొక గిరాకీ తిరుగుతూనే ఉంటుంది ఆటో. ఈ ఆటో ఎలా అంటే ఎవరైతే నమ్మకాన్ని జోడించారో, ఎవరైతే క్వశ్చన్స్ పెట్టుకొని ఉంటారో సంపాదిస్తానో ఏంది బతుకురా ఇది ఇట్లా అనుకుంటూ కొంతమంది బతికేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళది ఒక గిరాకీ తగులుతుంది ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత బార్డర్లో పెట్టుకొని ఉన్నప్పుడు. ఈయన తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ డ్రాపింగ్ అయిపోతుంది. అయిపోగానే మళ్ళీ ఇలా క్రాస్ తిరుగుతాడు. మళ్ళీ 1 కిలోమీటర్ వస్తాడు. మళ్ళీ ఇంకొక కిలోమీటర్ వస్తాడు. ఆ లోపు ఇక్కడ చాలామంది ఆటోలు కూడా ప్యాసింజర్స్ దొరికేసి ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వ్యక్తి మాత్రం తిరుగుతూనే ఉంటారు. ఒక వ్యక్తి అక్కడ చెయ్యి ఆపుతాడు. ఈ వ్యక్తి వెళ్ళే లోపు అక్కడ ఇంకొక ఆటో వచ్చేసి ఆటో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా జరిగిపోతూ ఉంటుంది. ఈ విశ్వశక్తి ఆ విధంగా అందరినీ నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మామూలుగా కూడా మీరు పాజిటివ్ మాటలనే మాట్లాడండి. ఇంకా కరుంగలి మాల వేసుకొని గనక మాట్లాడారా ఇంకా అది జరిగి తీరుతుంది. కాబట్టి వేసుకున్న తరువాత ఇంకా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది అందుకే రిజల్ట్ చాలా బాగుందండి మాకు అని అంటూ ఉంటారు. అక్కడ మాట మంత్రం అయిపోయింది. ఇది కావాలి అని అనుకుంటే వెంటనే వచ్చేస్తుంది. కొంత ఎనర్జీ ఉంటుంది కాబట్టి అది శుద్ధి చేసేంత వరకు ఎనర్జీ ఉంటుంది. శుద్ధి చేసిన తరువాత అప్పటిదాకా ఉన్న ఎనర్జీ కొంచెం లోపిస్తుంది. కానీ శుద్ధి అనేది జరగాలి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళాలి కదా. అందుకే చెప్తూ ఉంటాం ఒక 6 మంత్స్ లేదా ఒక 9 మంత్స్ మళ్ళీ ఇంకొక మాల బాగా ఎనర్జైజ్ చేసిన మాలని ధరించాలి. ధరించినప్పుడే ఆ పాజిటివ్ ఎనర్జీని పొందుతారు. కావాలంటే గమనించుకోండి, కరుంగలి మాల వేసుకున్న 15 డేస్ ఒక 1 మంత్ చాలా బాగుంటుంది.
దాని తర్వాత కొంచెం ఎనర్జీ ముందులాగా లేదే అని అనిపిస్తుంది. ఎందుకంటే దిష్టి పడి, 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 పడి పాజిటివ్ ఎనర్జీ కాస్త నెగెటివ్‌గా న్యూట్రలైజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక నెగెటివ్ ఎనర్జీని ఒక పాజిటివ్ ఎనర్జీ కొట్టుకొని దాన్ని న్యూట్రలైజ్ చేస్తారు. పోరాడుతూ ఉంటుంది, కష్టపడుతూ ఉంటుంది మీకోసం. కాబట్టి ఎనర్జీ అనేది లోపిస్తూ ఉంటుంది. ఒక మనిషి పొద్దున్నుంచి కొండని బద్దలు కొట్టమంటే కొడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. సాయంత్రానికి అలసిపోతాడు. అతనికి ఫుడ్ పెట్టకుండా మళ్ళీ కొట్టు, 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 కొట్టు అంటే ఆ వ్యక్తి కొట్టలేడు పాపం. సత్తా అయిపోయి ఉంటుంది. సేమ్ అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ మీ వైపుకు దూసుకొని వస్తూ ఉండడాన్ని అడ్డుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి చెప్పాలంటే ఇజ్రాయెల్ దేశం ఉంది. ఆ ఇజ్రాయెల్‌లో ఐరన్ డోమ్ అనేది ఒక ఆహ్, ప్రొటెక్షన్ చేసే ఒక శక్తి వలయం ఉంది. శక్తి వలయం అంటే గాలిలో ఆ ఏరియాని గనక దాటి ఒక రాకెట్ వీళ్ళ దేశంలోకి వస్తూ ఉంది అంటే ఇక్కడున్నటువంటి రాకెట్ వెళ్లి కరెక్ట్‌గా దాన్ని కొడుతుంది. అది అక్కడే ఎయిర్‌లో బ్లాస్ట్ అయిపోతుంది. వీళ్ళ దేశంలో పడదు. సేమ్ అలాగే కరుంగలి మాల నుంచి వచ్చే ఎనర్జీ ప్రసారమయ్యే ఈ కిరణాలనేవి మీ వైపుకి ఎవరైనా దిష్టి పెడుతూ ఉంటే వీడు నాశనం అయిపోవాలి, బాగుపడకూడదు, ఇంకొకటి అయిపోవాలి, ఇంకొకటి అయిపోవాలి అనుకునే మాటలన్నింటినీ ఆరాన్ని దాటనివ్వకుండా షూట్ చేసి పడేస్తూ ఉంటుంది. ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎంతసేపని చేయగలదు? జీవితాంతం చేయగలదా అంటే ఇక్కడ ఎంత ఎనర్జీ అయితే ఉందో అంతసేపు పోరాడగలదు. ఎనర్జీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎనర్జైజ్ చేసుకోవాలి. అదే మాలనైనా మళ్ళీ పూజించుకొని వేసుకోవాలి. ఎక్కడైనా టెంపుల్‌లో కానీ, ఎక్కడైనా బీజ మంత్రాలతో ఎనర్జైజ్ చేసే చోట ఎనర్జైజ్ చేసి వేసుకోవాలి. లేదా కొత్త మాల తీసుకొని వేసుకొనేసేయండి హ్యాపీగా. అప్పుడు మీ ఎనర్జీ అనేది ఎక్కడికి పోదు. ఇంకొక 1000 మంది మీ మీద దిష్టి పెట్టుకున్నా, తిట్టుకున్నా, ఏమనుకున్నా ఏం లాస్ అవ్వరు మీరు. హ్యాపీగా ఉంటారు. నవ్వుతూనే ఉంటారు. అదేంటి వీడు ఇంత హ్యాపీగా ఉంటాడు. దిష్టి పెడుతూనే ఉన్నాం గదా! ఈడు నాశనం అయిపోవాలని కోరుకుంటూనే ఉన్నాం గదా! అని చాలామంది అనుకుంటూ అలాగే బ్రతికేస్తూ ఉంటారు. కానీ నేను చెప్తూ ఉన్నాను చూడండి. కొన్ని కొన్ని వాటికి ఎనర్జీ ఎక్కువుంటుంది. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఎనర్జీ ఎక్కువుంటుంది. ఇప్పుడు రాగి యంత్రాన్ని పెట్టి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ గనక చేస్తే ఆ విగ్రహం నుంచి వెలువడే ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే చెప్తూ ఉన్నాను. మాల వేసుకున్న తర్వాత ఎనర్జీ ఎక్కువుంటుంది. అప్పుడు చేసే అఫర్మేషన్స్ చాలా స్ట్రాంగుండాలి. చాలా పద్ధతిగా చేయాలి. ఆ వాక్యంలో ఎక్కడా కూడా నెగెటివ్ మాటలు, పదాలు లేకుండా చూసుకోవాలి. అప్పుడు ఆ అఫర్మేషన్స్ ఫలిస్తాయి. ఇంకా పార్ట్ 2 వీడియో ఉంటుంది దీనికి. ఇది పార్ట్ 1 ఆహ్, వాడడం వలన అంటే అఫర్మేషన్స్ అంటే కూడా తెలియనటువంటి వాళ్ళ కోసం చెప్పాను. నెక్స్ట్ వీడియోలో అఫర్మేషన్స్‌ని ఎలా సృష్టించుకోవాలనేది కూడా చెప్తాను. ఆ ఉచ్చరించే పద్ధతి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఎలా పలకాలి? ఏ టైంలో పలకాలి? మీ లైఫ్ స్టైల్‌కి సంబంధించి ఎలాంటి అఫర్మేషన్స్‌ని మీరు చాంటింగ్ చేయాలి? అనేదంతా కూడా ఆ వీడియోలో మీకు స్పష్టంగా చెప్తాను. వీడియోస్ చూస్తూ ఉండండి. రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్యామిలీతో పాటు హ్యాపీగా మంచి జీవితాన్ని జీవించవచ్చు. నా వీడియోస్ ఫాలో అయితే. హ్మ్. తదాస్తు.